కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ అన్నదాన ప్రాశస్యాన్ని తెలియజేసే ఒక కథని చెప్తాను. కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ వారు చెప్పిన ఒక సంఘటన ఇది. కుమరేశన్ చెట్టియార్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన వయసు 55 ఉంటుంది. ఆయన భార్య వయసు ఒక 50 ఉంటుందన్నమాట. ఆ పుణ్య దంపతుల నోటి నుంచి ఎప్పుడు శివ 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 అనే నామమే వస్తూ ఉంటుంది. ఆ నామస్మరణ తప్ప మరో మాట్లేదు. చెట్టియార్ రోజు అన్నదానం చేసేవాడు. ప్రతిరోజు మధ్యాహ్నం శివభక్తులందరినీ వారి ఇంట్లో అన్నం పెట్టి ఆదరించేవారు. ఎంతమంది అతిథులుగా వచ్చినా దిగులు పడకుండా వండి వడ్డించేవాడు. వారింట్లో వంటవారు కూడా ఉండేవారు కాదు. ఆ అమ్మే ఎంతమంది వచ్చినా భోజనం వండేది. పైగా ఇంకొక విశేషం ఏమిటంటే, ఆ వచ్చిన వారికి ఏమి ఇష్టమో అడిగి తెలుసుకొని వాటిని తీసుకొని వచ్చి వారికి నచ్చిన పదార్థాలతో భోజనం సిద్ధం చేసేవాళ్ళు. అంతటి సహృదయులు వాళ్ళు. ఒకరోజు చాలా పెద్దగా వర్షం పడుతోంది. అప్పుడు మధ్యాహ్న సమయం. కుమరేశన్ చెట్టియారింటి ద్వారం వద్దకు వచ్చి అటు ఇటు చూశారు. కానీ అతిథి ఎక్కడా కనపడలేదు. ఒక గొడుగు తీసుకొని అలా ఆలయం కొలను దాకా వెళ్ళారు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూశారు. అక్కడ ఒక శివభక్తుడు స్నానం ఊహించుకొని ఒళ్ళంతా విభూది పూసుకొని కూర్చున్నాడు. చెట్టియార్ అతన్ని ప్రార్థించి అతిథిగా తన ఇంటికి రమ్మని అర్థించాడు. అతను తేవారం పాడుకుంటూ చెట్టియార్ని అనుసరిస్తూ వెళ్ళాడు. వాళ్ళకి కాళ్ళు గడిగి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చుండజేశారు. దంపతులిద్దరూ నమస్కారం చేశారు. ఆ శివభక్తుని దగ్గరికి వెళ్ళి స్వామివారికి ఏమి ఇష్టమో చెప్తే అంగడికి వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి వంట చేసి పెడతాను అని అన్నది ఆ ఇల్లాలు. ఆ శివభక్తుడు చాలా ఆకలి మీద ఉన్నాడేమో లేచి వెళ్ళి పెరటి వైపు చూశాడు. అక్కడ లేత బచ్చలి కూర కనిపించింది. అతడు వెనక్కి వచ్చి అమ్మతో, అమ్మ బచ్చలి కూర పప్పు చేయమ్మా, దాంతోపాటు కొంచెం దాని కాడలతో సాంబార్ పెట్టు అన్నారు. చెట్టియార్ ఒక వెదురు బుట్ట తీసుకొని బచ్చలు ఆకుపోయడానికి వెళ్ళాడు. అప్పటికి వర్షం నిలిచిపోయింది. ఆలస్యం అవుతుండటంతో ఆకలి కొన్న ఆ శివభక్తుడు కూడా సహాయం చేయదలిచి తాను కూడా ఒక బుట్ట తీసుకొని కూర కోయడానికి వెళ్ళాడు. శివగామి ఆచి పెరటి తలుపు దగ్గర నుంచి చూసుకొని కూర సేకరిస్తున్న వాళ్ళిద్దరినీ గమనిస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు తమ పళ్ళాలను అక్కడ పెట్టారు. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? 2 బుట్టల్లో ఉన్న ఆకుకూరని విడివిడిగా తీసుకొని కడిగి 2 పొయ్యిలను పెట్టి 2 కుండలతో వండటం మొదలుపెట్టింది. దీన్ని గమనించిన ఆ శివభక్తుడు ఆశ్చర్యపోయాడు. అతను అయోమయంతో, ఏమిటిది, రెండింట్లోనూ ఉన్నది ఒకే ఆకుకూర కదా, ఎందుకు వేరువేరుగా వండుతున్నారు అని మనసులో అనుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ భక్తుడు తెంపిన కూరతో వండిన దాన్ని మాత్రమే పూజ గదిలోకి తీసుకొని వెళ్ళి ఈశ్వరుడికి నివేదన చేసి శివభక్తుడు సంతోషపడ్డాడు. నేను పెద్ద శివభక్తుడిని కదా, అందువల్ల నేను తెచ్చిన కూరను మాత్రమే ఈశ్వరుడికి నివేదన చేసింది అని. ఆవిడ భోజనం అయిపోయిన తర్వాత ఆ శివభక్తుడు భోజనం ముగించి తన సందేహాన్ని ఆచిని అడిగాడు. అందుకు ఆచి ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, మీరిద్దరూ పెరటిలో ఆకుకూర కోస్తున్నప్పుడు నేను చూస్తున్నాను. నా భర్త ప్రతి ఆకుని శివశివ అని కోస్తూ ఉన్నారు. అది అక్కడే శివార్పణం అయిపోయింది. దాన్ని మళ్ళా నివేదించాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం ఏ నామమో పలకకుండా కోశారు. అందుకే వేరే పొయ్యిలో వేరేగా వండి స్వామికి నివేదించాను అని. నా భక్తునికి ఒళ్ళు గగురు పొడిచింది ఈ విషయం విని. ఆ దంపతులిద్దరూ ఆయనకు నమస్కరించారు. ఆ భక్తిని, జ్ఞానాన్ని మెచ్చుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. అన్నాన్ని అలా అర్పించిన వాళ్ళు ఆ దంపతులు. అలాంటి నిస్వార్థ అతిథి భోజనం పెట్టిన వాళ్ళకి ఫలప్రాప్తి ఏమిటో తెలుసా? ఒక మహాశివరాత్రి రోజు పూజ గదిలో కూర్చున్న ఆ తల్లికి శోష వచ్చినట్టయి కొన ఊపిరి తీసుకుంది. దీన్ని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన చెట్టియార్ అలాగే నేల మీద పడిపోయారు. మహాశివరాత్రి రోజు ఇద్దరు ఒకేసారి శివ సాయుధ్యాన్ని చేరుకున్నారు.